వెల్కమ్ టు ఎన్ఆర్ బయాలజీ యూట్యూబ్ ఛానల్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ టెస్ట్ సిరీస్. ఈ వీడియోలో మనం కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఈరోజు అంశాల గురించి డిస్కస్ చేద్దాం. ముందుగా ఇంకా ఎవరైనా మన ఎన్ఆర్ బయాలజీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే చేయగలరు. అలాగే విద్య ఉద్యోగ సమాచారం గురించి డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ లింక్ మరియు ఎన్ఆర్ బయాలజీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని చూడగలరు. అలాగే ఎన్ఆర్ బయాలజీ ఆధ్వర్యంలో మనం ఆన్లైన్ టెస్ట్ సిరీస్ 2 తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన ప్రీ టెస్ట్లు కూడా ఉన్నాయండి. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఓకే, సో ఈరోజు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. భారత సంతతి ఖగోళ శాస్త్రవేత్తకు బ్రిటన్లో RAS స్వర్ణ పతకం. మనం నిన్నటి క్లాస్లో కూడా సేమ్ ఇలాగే ఒకటి అంశం చర్చించాము. నళిని జోషి గారికి ఆస్ట్రేలియాలో గణిత శాస్త్రవేత్త నళిని జోషి గారికి కూడా నిన్న ఒక పురస్కారం దక్కింది, న్యూ సౌత్ వేల్స్ ఆఫ్ ది సైంటిస్ట్ ఆఫ్ ద ఇయర్ అని. సో ఇలాంటి వాటిని ఖచ్చితంగా మనం నోట్ డౌన్ చేసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఈ మధ్య పోటీ పరీక్షలలో వీటిపైన కూడా ప్రశ్నలు రావడం జరుగుతుంది. భారత సంతతికి చెందిన అమెరికన్ ఖగోళ శాస్త్రవేత్త శ్రీనివాస్ కులకర్ణికి బ్రిటిష్ రాయల్ ఆస్ట్రానమికల్ సొసైటీ స్వర్ణ పతకాన్ని ప్రదానం చేసింది. మరి ఈ స్వర్ణ పతకం ఎందుకు ప్రదానం చేసింది అని అంటే, సో కులకర్ణి విద్యార్థి దశలోనే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మిల్లీ సెకండ్ పల్సార్ను కనుగొన్నారు. సో మన గెలాక్సీకి వెలుపల నుంచి వస్తున్నటువంటి గామా కిరణ విస్ఫోటనాలతో సహా పలు ఖగోళ విషయాలను కనిపెట్టినందుకు 2024లో ఖగోళ శాస్త్రంలో షా బహుమతి కూడా పొందారు. సో ఇలాంటి ఖగోళ శాస్త్రానికి సంబంధించిన అనేక పరిశోధనలు నిర్వహించినందుకు ఈ సంవత్సరం ఇతనిని బ్రిటన్ RAS స్వర్ణ పతకం బహుకరించింది. ఆర్థిక అసమానతలే యువతలో ప్రధాన ఆందోళన. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించినటువంటి సర్వేలో యువకులు ఎందుకు ఆందోళన చెందుతున్నారు అనే విషయాన్ని వెల్లడించింది. పేద ధనికుల మధ్య పెరుగుతున్న ఆర్థిక అసమానతలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువత ప్రధాన ఆందోళనగా పరిగణిస్తుంది. సో ప్రపంచ ఆర్థిక వేదిక వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించినటువంటి యూత్ పల్స్ 2026 సర్వేలో ఈ విషయం వెల్లడైంది. మధుమేహంతో ఆర్థిక భారంలో భారత్ది 2వ స్థానం. మొదటిది అమెరికా, మూడోది చైనా. సో మధుమేహం వలన మన యొక్క ఆర్థిక భారం పెరిగిపోతుంది. ఎందుకంటే 16.5 లక్షల కోట్ల డాలర్లతో అమెరికా మొదటి స్థానంలో ఉండగా 11.4 లక్షల డాలర్లతో భారత్ ద్వితీయ స్థానంలో ఉంది. మరి ఈ ఆర్థిక భారాన్ని పరిశీలించిన వారు ఎవరంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ అప్లైడ్ సిస్టమ్స్ అనాలిసిస్ మరియు వియన్నా యూనివర్సిటీ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ ఇన్ ఆస్ట్రియా. ఈ పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఎందుకు మరి ఆర్థిక భారం పెరుగుతుంది అంటే, మనం మధుమేహం అనేది జనరల్గా చెప్పాలంటే రిలేటెడ్ టు షుగర్ డిసీజ్. దానివల్ల మనకి ఏంటంటే వ్యాధులు పెరిగిపోతుంటాయి. మధుమేహ వ్యాధి వల్ల వ్యాధులు ఎక్కువైపోయి ఖర్చులు పెరిగినప్పుడు మనకు ఆర్థికంగా భారంగా అవుతుంది. కాబట్టి ఇది ఒక రకమైన ప్రాణాంతకమైన వ్యాధిగా కూడా గుర్తించాలి. ఉన్నత విద్య అభ్యసించే హక్కును కాలరాయడానికి వీల్లేదు, ఢిల్లీ హైకోర్టు అభిలాష. సో ఢిల్లీ హైకోర్టు అభిభాషణ పౌరులు ఉన్నత వృత్తిపరమైన విద్యను పొందడానికి ప్రాథమిక హక్కుగా రాజ్యాంగం గుర్తించకపోయినా దానిని అభ్యసించే హక్కును కాలరాసే అధికారం ప్రభుత్వానికి లేదని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. విశ్రాంతికి విభిన్న ఉపాయం. సో ఒడిశాలోని సత్కోసియా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో క్యాంప్ అని ఇచ్చారు. సో మనకు జనరల్గా టైగర్ రిజర్వ్స్ కావచ్చు, బయోస్పియర్ రిజర్వ్స్ కావచ్చు, లేదంటే నేషనల్ పార్క్స్, ఇలా పర్యావరణానికి సంబంధించిన వాటిపైన కూడా మనకు క్వశ్చన్ రావడం జరుగుతుంది. సత్కోసియా టైగర్ రిజర్వ్స్ ఏ రాష్ట్రంలో ఉంది అని ఇట్లా అడుగుతారు. సో డుడుమా జలాశయం ఏ రాష్ట్రంలో ఉంది అంటారు. సో ఈ వార్త మనం ఏంటంటే ఇందులో ముఖ్యంగా హైదరాబాద్కు చెందిన వైద్య దంపతులు కుమార్ సుష్మా
20 మంది సభ్యులతో ఓవర్ ల్యాండింగ్ ఆఫ్ ఇండియా అనే సంస్థను స్థాపించి వీరు ఏదైనా మనం వెళ్ళినప్పుడు మీన్స్ టూర్లు కానీ లేదంటే ఎక్కడైనా వెళ్ళినప్పుడు అక్కడ టెంట్లు వేసుకోవడం, అక్కడ గుడారాలు ఇవంతా ఇబ్బందిగా ఉంటుంది. సో వీళ్ళు కనిపెట్టిన దానిపైన ఏంటంటే వీళ్ళు కార్ల పైననే టెంట్లు వేసుకోవడం. సో ఇది సంగం 2025 నినాదంతో ఒడిశాలోని పలు ప్రాంతాలను సందర్శించారు. భారత్ కంటే కీలక భాగస్వామి ఎవరు లేరు. సో ముఖ్య విషయం చూడండి. సో అమెరికా రాయబారి సెర్గియో గోర్ భారత్ కంటే కీలక భాగస్వామి ఎవరు లేరని మన దేశంలో అమెరికా నూతన రాయబారిగా నియమితులైన సెర్గియో గోర్. సో మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. సో అమెరికా నూతన రాయబారిగా నియమింపబడిన వారు ఎవరు అని అంటారు. అప్పుడు సెర్గియో గోర్. కక్షకు చేరని అన్వేషణ నిన్న మనం డిస్కస్ చేసినటువంటి పిఎస్ఎల్వి C62 దీనికి హైదరాబాద్ గోల్కొండ మాంటిస్సోరీ స్కూల్ వాళ్ళు కొంతమంది విద్యార్థులు కూడా కొన్ని చిన్న ఉపగ్రహాలు క్యూబ్ శాట్ అనే ఉపగ్రహాలను కూడా దీంట్లో అందించడం జరిగింది. సో దురదృష్టవశాత్తు ఇది ఏమైందంటే ఈ ప్రయోగం విఫలమైపోయింది. కాబట్టి సో ఇది గుర్తుంచుకోవాలి. ఇటీవల నిర్వహించినటువంటి ఏ ప్రయోగంలో క్యూబ్ షాట్ విద్యార్థుల ఉపగ్రహాలను కూడా తరలించడం జరిగింది అని క్వశ్చన్ రావడం ఆస్కారం ఉంది. అలాగే ఇటీవల విఫలమైన ఇస్రో ప్రయోగ రాకెట్ను గుర్తించండి అని కూడా అడగడం జరుగుతుంది. అది పిఎస్ఎల్వి C62. సో ఈ విధంగా అంతరిక్షం సంబంధించిన అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా మనకు ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఒక వార్త చూద్దాం మనం. కాలుష్యానికి రంగు పడుద్ది. సో దీంట్లో మనం ఇద్దరు చిన్నారులు జార్ఖండ్లోని ధన్బాద్కు చెందిన ఇద్దరు విద్యార్థినులు దిగ్వాదిలో 6వ తరగతి చదువుతున్నటువంటి ఎస్ రావు అలాగే ఏవియా అనే విద్యార్థులు రూపొందించిన బయో సిగ్నల్ పెయింట్. సో దీని ద్వారా ఏంటంటే ఏదైనా ఏరియా లోపల మనం వీరి యొక్క తయారు చేసినటువంటి ఈ పేపర్ను సిగ్నల్ పెయింట్ పేపర్ను మనం అతికించినప్పుడు ఆ ఏరియా లోపల ఆ కలర్ యొక్క కలర్ను బట్టి ఆ ఏరియాలో ఎంతవరకు పొల్యూషన్ ఉంది అనేది దీని ద్వారా గుర్తించవచ్చు. వీరు రూపొందించిన పెయింట్ వంకాయ రంగులో ఉంటుంది, అంటే పర్పుల్ కలర్లో ఉంటుంది. వారు ఎరుపు క్యాబేజీ రసం జిలాటిన్ పౌడర్తో తయారు చేశారు. దానికి యాంతోసైనిన్ రంగును కలిపారు. సో కాలుష్య స్థాయి పెరిగితే అంటే కార్బన్ డైఆక్సైడ్ అక్కడ పెరిగితే అది పచ్చ రంగులోకి మారుతుందట. మళ్ళీ కాలుష్యం తగ్గాక వంకాయ రంగులోకి తిరిగి వస్తుంది. సో ఎప్పుడైతే అది గ్రీన్ కలర్లోకి మారుతుందో అక్కడ కార్బన్ డైఆక్సైడ్ అనేది దాని యొక్క స్థాయి పెరుగుతుంది అనేది ఈ ఇద్దరు చిన్నారులు కనుగొన్నారు. 14 నుంచి కామన్వెల్త్ స్పీకర్ల సదస్సు. సో మనకు కామన్వెల్త్ దేశాల నుంచి స్పీకర్లు పార్లమెంట్ స్పీకర్ల యొక్క సదస్సు ఈ నెల 14 నుంచి ఢిల్లీలోని సంవిధాన్లో ప్రారంభం కానుంది. దీనిని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించనున్నారు. దీనికి పాక్ మరియు బంగ్లా దూరంగా ఉంటున్నాయి. మొత్తం ఈ సదస్సులో 56 సభ్య దేశాలు ఉన్నాయి. దాంట్లో 42 దేశాల ప్రతినిధులు హాజరవుతున్నట్లు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు తెలిపారు. సో మొత్తం ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో మొత్తం కామన్వెల్త్ దేశాల సంఖ్య ఎంత అన్నప్పుడు 56 దేశాలు అని గుర్తుంచుకోవాలి. అలాగే వింగ్స్ ఇండియా 2026ను విజయం చేయాలి వికాస్ రాజ్. సో మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ గారు హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయంలో జనవరి 28 నుంచి 31 వరకు నిర్వహించిన అంతర్జాతీయ విమానయాన కార్యక్రమం వింగ్స్ ఇండియా 2026ను విజయవంతం చేయాల్సిందిగా ప్రకటించారు. ఇది ఒక ఉద్యోగ సమాచారం. సో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అనంతపురం జిల్లా అలాగే సత్యసాయి సంబంధించిన జిల్లా వారికి సంబంధించిన ఉపాధ్యాయ ఖాళీలు 252. సో అభ్యర్థులారా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వారు గమనించాలి, ఉపాధ్యాయ రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రారంభమైంది. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ను ప్రారంభించండి. మనకి ఇక్కడ క్లియర్గా ఖాళీల వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. చూడండి మిత్రుల, స్కూల్ అసిస్టెంటే ఎక్కువగా ఉన్నాయి పోస్టులు, ఎస్జిటి చాలా తక్కువ 50 మాత్రమే ఉన్నాయి. సో కావున మీ యొక్క ప్రిపరేషన్ను స్టార్ట్ చేయండి. ముఖ్యంగా బయాలజీ 22 పోస్టులు అనేవి మామూలు సంఖ్య కాదండి. సో దయచేసి మీ యొక్క ప్రిపరేషన్ ప్రారంభించండి.
ఈ ప్రిపరేషన్‌లో మీకు మా ఎన్ఆర్ బయాలజీ ఫుల్ సపోర్ట్‌గా ఉంటుంది. మీకు ప్రతి ఒక్క అంశాన్ని కవర్ అయ్యే విధంగా మేము టెస్ట్ సిరీస్‌ని ప్లాన్ చేశాము. నూతన పుస్తకాల ఆధారంగా ఈవెన్ ఇంటర్మీడియేట్ కూడా బయాలజీ నూతన పుస్తకం ఆధారంగానే టెస్టులు తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, మీ యొక్క ప్రిపరేషన్ ప్రారంభించండి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి మీరు డిస్క్రిప్షన్‌లో ఉన్న ఎన్ఆర్ బయాలజీ యాప్ డౌన్లోడ్ చేయండి. అలాగే వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. ముస్తాబుతో విద్యార్థుల ఆరోగ్యానికి ప్రధానం. సో, రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాల్లో ముస్తాబు అనే కార్యక్రమం ద్వారా విద్యార్థుల ఆరోగ్యం మరియు పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు తెలిపారు. సో, ఇది ఈరోజు సంబంధించిన వార్తలండి. సో, మీకు ఇలాగే డైలీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఈ వీడియోలు చేయడం జరుగుతుంది. సో, ప్రతి ఒక్క అంశాన్ని కవర్ చేస్తున్నాము. ఏ చిన్న సదస్సు కానీ, ఏదైనా కనుగొన్న విషయాలు కావచ్చు, లేదంటే కొత్త పథకాలు కావచ్చు, కేంద్ర పథకం కానీ, రాష్ట్ర పథకం కానీ, అలాగే సమ్మిట్లు, ఉత్సవాలు, పండుగలు, ఇవన్నింటిని కూడా డైలీ కవర్ చేస్తున్నామండి. సో, ఈ వీడియోలో మనం డైలీ ప్రతిరోజు 10 నుంచి 15 అంశాలను కవర్ చేస్తున్నాం. సో, మనం ఈ విధంగా డైలీ చూసినప్పుడు మనకు మంత్లీ ఒక 500 వరకు కూడా మనకు కవర్ అవుతున్నాయండి. సో, ఖచ్చితంగా మనకు ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ప్రాధాన్యతను సంతరించుకున్న అంశాలను మేము సేకరిస్తున్నాము. దయచేసి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీ మిత్రులకు షేర్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో, ఎన్ఆర్ బయాలజీ వారి తరపున మీ అందరికీ, మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు.